హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు ఏం చదివినా, చదవకపోయినా, ఏం అర్థమైనా, అర్థం కాకపోయినా, ఏం గుర్తుపెట్టుకున్నా, గుర్తుపెట్టుకోకపోయినా ఖచ్చితంగా ఈ లెక్చర్ అయితే మీరు మిస్ చేయొద్దు. కాన్స్టిట్యూషనల్ రిట్స్ 5 రకాలు. ఈ రిట్స్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఈ రిట్స్ యూజ్ చేస్తాం? అండ్ ఏ అథారిటీస్‌కి ఈ రిట్స్ ఇష్యూ చేస్తాం? అన్న ఈ పాయింట్స్ పైన ఎవ్రీ ఇయర్ 2-3 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ లాలో కూడా యూజ్ అయ్యే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బేర్ యాక్ట్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే, కావాలి అంటే మీరే ఓపెన్ చేసి చూడండి. ఆర్టికల్ 32లో ఈ రిట్స్ పేర్లు మాత్రమే ఉంటాయి. కావాలి అంటే ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇదిగో మీ బేర్ యాక్ట్. బేర్ యాక్ట్‌లో మీకు ఏం కనిపిస్తుంది అంటే మ్యామ్, ఓన్లీ ఈ పేర్లు మాత్రమే కనిపిస్తాయి. హీబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్యో వారెంటో, సర్షరై అన్న ఈ పేర్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ అసల ఈచ్ ఆఫ్ ద రిట్ మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది బేర్ యాక్ట్‌లో ఉండదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, బేర్ యాక్ట్‌లో ఉండని టాపిక్ అండ్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వెషన్స్ వచ్చే టాపిక్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రిట్ గురించి గుర్తుపెట్టుకోవడం, అలాగే కీవర్డ్స్ కొన్ని అర్థం చేసుకొని బై హార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రిట్స్ అన్న టాపిక్‌లో. సో లెట్స్ గో బ్యాక్ అండ్ స్టడీ ఈచ్ ఆఫ్ ద రిట్ ఇన్ లాట్ ఆఫ్ డీటెయిల్. టోటల్ ఎన్ని రిట్స్ ఉంటాయి అంటే, నిద్రలో లేపడిగిన ఈ 5 పేర్లు కరెక్ట్‌గా చెప్పాలి. హీబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్షరై, క్యో వారెంటో. హీబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్షరై, క్యో వారెంటో అన్న ఎన్ని ఉన్నాయి మన ఇంట్లో, మన దగ్గర అని అంటే 5 రిట్స్ ఉన్నాయి. ఈ 5 రిట్స్ పేర్లు, స్పెల్లింగ్స్ ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. అందులో ఫస్ట్ వచ్చేసి మన హీబియస్ కార్పస్. సంహౌ ఏబీ వాళ్ళకి హీబియస్ కార్పస్ అంటే నిజానికి చాలా ఇష్టం. మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ డిస్కస్ చేస్తాం కదా రిట్స్ టాపిక్లో, అప్పుడు కూడా చూడండి హీబియస్ కార్పస్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. హీబియస్ కార్పస్ అంటే అసలు మీనింగ్ ఏంటి? కార్పస్ అని అంటే బాడీ అని అర్థం అనమాట. కార్పస్ అని అంటే బాడీ అని అర్థం. సో ఒక మనిషి యొక్క బాడీని తీసుకురండి అని చెప్పే రిట్ హీబియస్ కార్పస్. బ్రింగ్ ద బాడీ అని. బ్రింగ్ ద బాడీ అని ఎప్పుడు అంటాం మ్యామ్ అని అంటే, మనిషి కనిపించినప్పుడు. ఇదిగో నా కళ్ళ ముందరే అందరూ కనిపిస్తున్నప్పుడు పట్టుకురండి అని నేను ఎందుకు అంటాను? ఒక మనిషి మిస్సింగ్ లో ఉన్నాడు, ఆర్ ఒక మనిషిని ఎవరైనా ఇల్లీగల్ గా డీటైన్ చేశారు, తప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఫోర్స్ఫుల్ గా అంటే ఆ పర్సన్ యొక్క కన్సెంట్ లేకుండా బయటికి రానివ్వకుండా ఎక్కడో దాచేశారు. అలాంటి కేసెస్లో ఆ పర్సన్ని వెతికి తీసుకురండి, ఆ బాడీని ప్రజెంట్ చేయండి, మా ముందరికి తీసుకురండి అని ఫోర్స్ చేయగలిగే ఒక రిట్ హీబియస్ కార్పస్. సో హీబియస్ కార్పస్ అన్న రిట్కి కీవర్డ్ ఏంటి? బాడీ. ఒక హ్యూమన్ బాడీ ఆర్ హ్యూమన్ బీయింగ్ ప్రొడ్యూస్ చేయమని అడిగే రిట్ ఏంటి అంటే హీబియస్ కార్పస్. ఈ హీబియస్ కార్పస్ హ్యూమన్ ఫ్రీడమ్ గురించి ప్రొటెక్షన్ ఇచ్చే రిట్. గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ అండ్ హ్యూమన్ ఫ్రీడమ్స్ గురించి ప్రొటెక్షన్ ఇచ్చే రిట్. మీ కన్సెంట్ లేకుండా ఎవరో మిమ్మల్ని బంధించారు, హీబియస్ కార్పస్ మిమ్మల్ని బంధించేస్తే మీరైతే వెళ్ళి రిట్ ఫైల్ చేయలేరు కదా. సో మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎన్జిఓ మెంబర్స్ కానీ మిమ్మల్ని ఫ్రీ చేయమని ఆర్ కోర్ట్ ముందర ప్రొడ్యూస్ చేయమని మనం ఒక హీబియస్ కార్పస్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో పోలీసులు ఇల్లీగల్గా డీటైన్ చేశారు అన్న కేసెస్లో కూడా హీబియస్ కార్పస్ ఫైల్ అవుతుంది. అమ్మాయిలు కనిపించకుండా, అమ్మాయిల కన్సెంట్ లేకుండా ఎవరో ఎక్కడో డీటైన్ చేసి పెట్టారు, ఎక్కడో దాచిపెట్టేశారు. అలాంటప్పుడు ఆ అమ్మాయిల్ని ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ కన్సెంట్ ఉందా లేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అటువంటి కేసెస్లో కూడా హీబియస్ కార్పస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో హీబియస్ కార్పస్ హ్యూమన్ ఫ్రీడమ్ గురించి ప్రొటెక్షన్ ఇస్తుంది. హీబియస్ కార్పస్లో బాడీని తీసుకురమ్మని కోర్టు వారిని మనం అడుగుతాం అనమాట. ఈ పర్సన్ మిస్సింగ్, సో ప్లీజ్ మీరు ఆర్డర్ వేయండి. మేము అడిగితే వాళ్ళు ఆ పర్సన్ని తీసుకురారు, కానీ మీరు హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ కనుక అడిగితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకురావాలి. కాబట్టి బ్రింగ్ ద బాడీ అని చెప్పి వాళ్ళని ఆర్డర్ చేయండి అని హీబియస్ కార్పస్ వేస్తాం. అండ్ యాజ్ ఐ సెడ్, మనిషి మిస్సింగ్ ఉన్నప్పుడు మిస్సింగ్ పర్సన్ ఫైల్ చేయలేరు కాబట్టి హీబియస్ కార్పస్ అనేది మిస్సింగ్ పర్సన్ తరపున వాళ్ళ ఫ్యామిలీ కానీ, రిలేటెడ్ మెంబర్స్ కానీ ఫైల్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రిట్ వచ్చేసి రిట్ ఆఫ్ మాండమస్. మాండమస్ అంటే మ్యాండేట్ అన్న శబ్దం నుంచి వచ్చింది.
మ్యాండేట్ అని అంటే MANDATE, మ్యాండేట్ అని అంటే ఎవరికైనా ఒక డైరెక్షన్ ఇవ్వడం అని అర్థం అన్నమాట. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొన్ని డ్యూటీస్ చేయాలి, వాళ్ళ డ్యూటీస్ చేయనప్పుడు మనం కొంచెం ప్రెషర్ పెట్టాలి, వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లోకి పని చేయండి అని కొంచెం ప్రెషర్ పెడుతూ ఉండాలి. అలాంటి కేసెస్లో ఈ మ్యాండమస్ని యూజ్ చేస్తాం. మ్యాండమస్ యాక్చువల్ మీనింగ్ కమాండ్ ఇవ్వడం. కోర్టు కమాండ్ ఇస్తోంది, ఎవరికి ఇస్తోందంట అంటే పబ్లిక్ అథారిటీకి ఇస్తోందంట. పబ్లిక్ అథారిటీకి ఎందుకు ఇస్తున్నారు? చూడండి, మీరు ఒక పబ్లిక్ అథారిటీ దగ్గర కొన్ని పబ్లిక్ డ్యూటీస్ ఉంటాయి. మీ పొజిషన్లో మీరున్న పోస్ట్కి యాజ్ అ పబ్లిక్ అథారిటీ మీరు చేయాల్సిన కొన్ని డ్యూటీస్ ఉంటాయి కదా. డ్యూటీస్ చేయాల్సిన డైరెక్షన్లో పోక్ చేసి ఇదిగో మీ పని మీరు చేయండి అని చెప్పడం మ్యాండమస్. మ్యాండమస్ అంటే మ్యాండేట్ అంటే ఒక డైరెక్షన్ ఇవ్వడం. కోర్టు కమాండ్ చేస్తుంది, ఒక డైరెక్షన్ ఇస్తోందంట. ఎవరికి ఇస్తోందంట? ఒక పబ్లిక్ అథారిటీకి ఇస్తోందంట. ఏమని ఇస్తోందంట? మీ పని మీరు చేయండి అయ్యా, కరెక్ట్గా మీరు చేయాల్సిన పని అయితే మీరు చేయండి అని చెప్పడమే ఈ మ్యాండమస్. We command. Who's commanding whom? Court is commanding whom? Court is commanding the public servant, public authorities to do what? To do their public duties. మీకు ఏవైతే అఫీషియల్ డ్యూటీస్ ఉన్నాయో, మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయండి. చేయకుండా రెఫ్యూజ్ చేయకండి. పర్ఫార్మెన్స్ లేదు అని అనుకుంటే మేము ఫోర్స్ చేయాల్సి వస్తుంది. సో అదే మ్యాండమస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మ్యాండమస్ అనేది ఎనీ పబ్లిక్ అథారిటీకి ఒకలాంటి డైరెక్షన్ ఇవ్వచ్చు అనమాట. మ్యాండమస్ యూజ్ చేసి. మ్యాండమస్ అనేది ఎనీ పబ్లిక్ అథారిటీ అంటే కోర్ట్స్ వస్తాయి, వాటిల్లో ట్రైబ్యునల్స్ వస్తాయి, గవర్నమెంట్లో ఉన్న ఎనీ ఆఫ్ ద అఫీషియల్స్ వస్తారు, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్న ఆల్ ద అఫీషియల్స్. వెరీ వెరీ వైడ్. గుర్తుపెట్టుకోండి, మ్యాండమస్ అనేది వెరీ వైడ్. పబ్లిక్ అథారిటీ అంటే ఎనీ పర్సన్, ఎనీ పబ్లిక్ అథారిటీ ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ పొజిషన్స్లో ఉండి వాళ్ళకంటూ చేయాల్సిన ఒక పబ్లిక్ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీ వాళ్ళు చేయకపోతే ఈ మ్యాండమస్ అనేది మనం వెళ్ళి కోర్టు వారిని ఇష్యూ చేయమని అడగచ్చు. పబ్లిక్ అథారిటీ అంటే ఎనీ పబ్లిక్ అథారిటీ. లోవర్ కోర్ట్స్ వస్తాయి, ట్రైబ్యునల్స్ వస్తాయి, గవర్నమెంట్లో ఉన్న ఎనీ ఆఫ్ ద ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇలాగా బోలెడంత మంది. వెరీ వెరీ వైడ్ స్కోప్. రాసుకోండి కావాలి అంటే. చాలా వైడ్ స్కోప్ ఉన్నది మన మ్యాండమస్ దగ్గర. మ్యాండమస్, మ్యాండేట్, గివ్ డైరెక్షన్, ఇది చేయండి అని కోర్ట్ ద్వారా చెప్పించడం. మన నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్. మ్యాండమస్లో ఎలాగైతే ఇది మీరు చేయండి అని మనం ఫోర్స్ చేసామో, ప్రొహిబిషన్లో ఉల్టా, ఇది చెయ్యొద్దు అని ప్రివెంట్ చేయడం, ఫార్బిడ్ చేయడం. ఫార్బిడ్ అంటే ప్రివెంట్ చేయడం అనే అర్థం. ఫార్బిడ్, టు ప్రివెంట్. ప్రొహిబిషన్ అన్న ప్రివెంట్ చేయడమే కదా. తప్పు జరగకుండా ప్రివెన్షన్ చేయడాన్ని ప్రొహిబిషన్ అని అంటాం. అయితే ఈ ప్రొహిబిషన్లో మీరు పవర్ దాటి వెళ్ళబోతున్నారు అనిపించినప్పుడే నేను ప్రొహిబిట్ చేయండి అని సీనియర్ కోర్టుకు వెళ్ళాను అనమాట. ఇక్కడ ప్రొహిబిషన్లో ఎనీ పబ్లిక్ అథారిటీ కాదు. అయితే పాయింట్ ఏంటంటే మ్యాండమస్లో ఎనీ పబ్లిక్ అథారిటీ, ప్రొహిబిషన్లో ఎనీ పబ్లిక్ అథారిటీ కాదు. లోవర్ కోర్ట్స్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్, ట్రైబ్యునల్స్, వీళ్ళకి మాత్రమే ఈ ప్రొహిబిషన్ అనేది మనం ఇష్యూ చేయించగలం. ఓకే, సో ప్రొహిబిషన్ అంటే నిజానికి ఏంటి? సీనియర్ కోర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సీనియర్ కోర్ట్స్ ఎవరు? మన హైకోర్టు, సుప్రీం కోర్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇదిగో మీ కింద మీ లోవర్ కోర్ట్స్ కొంతమంది ఉన్నారు. లోవర్ కోర్ట్స్ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ పవర్ అంటే పవర్ ఎక్సీడ్ అయ్యి యాక్ట్ చేసే విధంగా ఉన్నారు. ట్రాన్స్గ్రెషన్ అంటే ఉన్న లిమిటేషన్స్కి కంటే బియాండ్గా వెళ్ళి పని చేయడాన్ని ట్రాన్స్గ్రెసింగ్ అని అంటాం. ఈ టర్మ్ చూడండి, ట్రాన్స్గ్రెసింగ్ అంటే నేను ఒక బౌండరీ ఇచ్చాను, ఆ పబ్లిక్ అథారిటీ ఆ డ్యూటీస్ ఆ బౌండరీస్లో ఉండి చేయాలి. నా దగ్గర పవరే లేదు, అయినా సరే నేను అలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాను, అట్లాంటి ఆర్డర్స్ పాస్ చేస్తాను అంటే అది ట్రాన్స్గ్రెసింగ్ అవుతుంది. మీకున్న పరిధిలో మీరు పని చేయాలి, అది పబ్లిక్ డ్యూటీస్ అంటే. అది పబ్లిక్ ఆఫీసర్గా మీకు కొన్ని సెట్ ఆఫ్ డ్యూటీస్ ఇస్తారు, అవి మీరు చేసుకోవాలి. అలాగే లోవర్ కోర్ట్స్ దగ్గర కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఈ కోర్ట్ అంటే ఈ పనులు మాత్రమే చేయగలరు, మీకు దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నాయి అని ఒక లిస్ట్ ఉంటుంది. లిస్ట్లో ఉన్న పవర్స్ మీరు యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఉన్న
పవర్స్ వదిలేసి లేని పవర్స్ పైన పడుతున్నారు. సో అలా పడుతున్నారు అనిపించగానే నేనేం చేస్తాను అని అంటే వెయిట్ చేయను. వెయిట్ చేయకుండా సీనియర్ కోర్ట్ దగ్గరికి వెళ్తాను. సీనియర్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, ఇదిగో మీ లోవర్ కోర్ట్స్ ఇలా చేయబోతున్నారు, చేయకుండా ఆపండి, ప్రొహిబిట్ చేయండి అని ముందుగానే వెళ్తాను. అది ప్రొహిబిషన్. సో ప్రొహిబిషన్లో ప్రివెంట్ చేయమని చెప్తున్నాం. హైయర్ కోర్ట్స్ హైయర్ కోర్ట్స్ ఆర్ సీనియర్ కోర్ట్స్ అంటే హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్, లోవర్ కోర్ట్స్ తప్పులు చేయకుండా ముందుగానే ప్రివెంట్ చేసే మెకానిజం ప్రొహిబిషన్. ఓకే. నెక్స్ట్ సర్షరై. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాక్టికల్, హైకోర్ట్స్లో ఎక్కువగా ఫైల్ అయ్యేది సర్షరై. సర్షరై యాక్చువల్ మీనింగ్ టు బి ఇన్ఫార్మ్డ్ అని అర్థం. కానీ ఈ మీనింగ్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఏం లాభం లేదు చెప్తున్నా. సర్షరై అంటే టు బి ఇన్ఫార్మ్డ్ అని యాక్చువల్ మీనింగ్, బట్ దెర్ ఇస్ నో యూజ్. ఐ టెల్ యూ వై. సర్షరై మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే లోవర్ కోర్ట్స్ తప్పులు చేసేసినప్పుడు, లోవర్ కోర్ట్స్ తప్పులు చేసేసేయి ఇంకా మీరే మాకు దిక్కు అని హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్కి వెళ్ళి మనం చెప్పుకొని, ప్లీజ్ నాతో ఇంజస్టిస్ అయిపోయింది, మీ లోవర్ కోర్ట్స్, మీ కింద ఉన్న లోవర్ కోర్ట్స్, ట్రైబ్యునల్స్, క్వాసీ జ్యుడిషియల్ ట్రైబ్యునల్స్ మిస్టేక్స్ చేసేసారు, ఈ మిస్టేక్స్ వలన ఇన్జస్టిస్ అయిపోయింది, ప్లీజ్ యూ కమ్, యూ గివ్ మీ జస్టిస్ అని హైకోర్ట్స్ దగ్గరికి వెళ్ళడం, అది సర్షరై. సో ప్రొహిబిషన్లో ఇలాంటి ఇంజస్టిస్ జరగకుండానే ముందుగా మనం వెళ్ళి ప్రొహిబిట్ చేయమని అడుగుతూ ఉంటాం. సర్షరైలో మనకు ఆ స్టేజ్లో తెలియలేదు, ప్రొహిబిట్ చేయమని అడగాలని తెలియలేదు. లోవర్ కోర్ట్స్ చేసేసాయి, అవి చేయాలనుకుంటున్న ఇంజస్టిస్ చేసేసాయి, దట్ ఈస్ ఇంజస్టిస్, జ్యూరిస్డిక్షన్ లేకుండా యాక్ట్ చేసేసాయి, సమ్ ఎర్రర్స్ కమిట్ చేసాయి అని చెప్పి హైకోర్ట్, సుప్రీం కోర్ట్, మళ్ళీ సీనియర్ కోర్ట్స్ దగ్గరికి వెళ్తున్నాం. హైకోర్ట్, సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తున్నాం, మీ జూనియర్ కోర్ట్స్ మిస్టేక్స్ చేసేసారు, ఇంజస్టిస్ జరిగిపోయింది, యూ ప్లీజ్ హెల్ప్ అస్. సో టు బీ ఇన్ఫార్మ్డ్ అని ఎందుకంటామంటే, ఇదిగో చూడండి మీ లోవర్ కోర్ట్స్ ఆల్రెడీ చేస్తారు, ప్లీజ్ యూ టేక్ నోట్ ఆఫ్ ఇట్, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అది తీసుకొని మా కేసులో ఇప్పుడు మీరైనా జస్టిస్ చేయండి అని చెప్పడం సర్షరై అనమాట. అయితే తప్పులు చేసినప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సీనియర్స్ తప్పుని అంటే చూసి, అంటే వాట్ ఈస్ ద మిస్టేక్ అనేది ఐడెంటిఫై చేసి లోవర్ కోర్ట్స్ నుంచి కేసు డైరెక్ట్గా హైయర్ కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని జస్టిస్ చేసే మెథడ్ ఒకటైతే, ఇంకొకటి అసలు లోవర్ కోర్ట్ పాస్ చేసిన ఆర్డర్ని మొత్తానికి క్వాష్ చేయొచ్చు. క్వాష్ చేయడం అంటే కొట్టి పారేయడం, మొత్తానికే క్యాన్సిల్ చేసేయచ్చు, మొత్తానికి ఉన్న ప్రొసీడింగ్స్ మొత్తం అంతా క్యాన్సిల్, వాష్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొత్తం కేసు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో తప్పులు జరిగిపోయాయి అని, లోవర్ కోర్ట్స్ తప్పులు జరిగాయి అని హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం, ఇంజస్టిస్ జరిగిపోయింది, ప్లీజ్ మీరే, యూ ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్, యూ డూ అస్ సమ్ జస్టిస్, ఎర్రర్స్ అయ్యాయి అని ఇన్ఫార్మ్ చేసినప్పుడు లోవర్ కోర్ట్ నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేసుకొని హైకోర్ట్ తనంతట తాను జస్టిస్ చేయొచ్చు. ఆర్ లోవర్ కోర్ట్ ఆర్డర్ని, ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ఉందో, తప్పు ఆర్డర్ ఉందో, ఆర్డర్ని మొత్తానికి క్యాన్సిల్ చేసేసి కొట్టి పారేసి ఇదిగో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి అని కూడా చెప్పచ్చు. అయితే ఈ సర్షరైలో గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడైనా కనుక మీకు టర్మ్ క్వాష్ అని వచ్చింది అని అంటే, క్వాష్ అన్న టర్మ్ వచ్చింది అని అంటే ఏమవుతుంది, అది సర్షరైయే అవుతుంది. ఇదిగో ఈ స్పెల్లింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, సారీ కనిపించట్లేదు కదా, ఇప్పుడు కనిపిస్తోందనే అనుకుంటున్నా. సర్షరై, చాలా మందికి నోరు కూడా తిరగకపోవచ్చు. క్వాష్, సర్షరై, క్వాష్ అన్న వర్డ్ ఎప్పుడు సర్షరైకే వాడాలి. ఇంకొక పాయింట్, సర్షరై ఎప్పుడు కోర్ట్స్ కోసమే వాడాలి. పబ్లిక్ అథారిటీ, ఎనీ పబ్లిక్ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ తప్పులు చేస్తే వాటికి సర్షరై వాడకూడదు. సర్షరై అనేది సీతో స్టార్ట్ అవుతుంది కదా, సీతో కోర్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. సర్షరై అన్న వర్డ్ దేంతో స్టార్ట్ అవుతుంది, సి లెటర్తో స్టార్ట్ అవుతుంది. సర్షరై కోర్ట్స్ కూడా సితోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి సర్షరై కోర్ట్స్ ఎప్పుడు ఒకసారి. సర్షరై అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి యూజ్ చేయకూడదు, సర్షరై ఎనీ పబ్లిక్ అథారిటీకి యూజ్ చేయకూడదు. సమ్ ఐఏఎస్ ఆఫీసర్, పబ్లిక్ సమ్ బ్యూరోక్రాట్, సమ్ ఆఫీసర్, వాళ్ళకి సర్షరై పని చేయదు, వాళ్ళకి మ్యాండమస్ ఉంది అంతే, వాళ్ళకి మ్యాండమస్ చూసుకోండి. సర్షరై అనేది లోవర్ కోర్ట్స్కి మాత్రమే. లోవర్ కోర్ట్స్ అంటే లోవర్ కోర్ట్స్ వస్తాయి, ట్రైబ్యునల్స్ వస్తాయి, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ వస్తాయి. సో లోవర్ కోర్ట్స్, ట్రైబ్యునల్స్, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి వీటి మాత్రమే సర్షరై యూజ్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి, పబ్లిక్ అథారిటీస్కి సర్షరై యూజ్ చేయకూడదు. క్లియర్? సర్షరై. I hope each and every point you are taking it down, because each and every point
ఈజ్ వర్త్ 2 to 3 మార్క్స్. ఓకే, నెక్స్ట్ మన లాస్ట్ది క్యో వారెంటో. క్యో వారెంటో అంటే లిటరల్ మీనింగ్ అండర్ వాట్ అథారిటీ. అసలు మీ దగ్గర ఏ అథారిటీ ఉంది అని ఒకళ్ళు మీరు క్వశ్చన్ చేస్తే అది క్యో వారెంటో. ఎవరిని అసలు ఒకసారి ఆలోచించండి, ఎవరిని మీరు క్వశ్చన్ చేస్తారు? ఎవరైతే కరెంట్లీ నా దగ్గర పవర్ ఉంది అని చెప్పి అఫీషియల్ సీట్లో కూర్చుంటారో వాళ్ళనే కదా మీరు క్వశ్చన్ చేస్తారు. సో క్యో వారెంటో కరెంట్లీ పబ్లిక్ అథారిటీస్ ఆర్ పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న ఆఫీసర్స్ని క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అసలు మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, మీ దగ్గర నిజంగానే ఈ అథారిటీ ఉందా? మీ దగ్గర ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి నిజానికి అథారిటీ ఉందా లేదా? ఉంటే ప్రూవ్ చేయండి. అసలు మీరు ఈ ఆఫీస్లో ఇప్పుడు కూర్చున్నారు, మీ అపాయింట్మెంట్ కరెక్టేనా? మీరు కరెక్ట్గానే ఉన్నారా ఇక్కడ అని నాకు అసలు డౌట్ వస్తుంది. మీరు ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, మీరు సంహౌ ఇల్లీగల్ మెథడ్లో ఇక్కడ కూర్చున్నారేమో నాకు డౌట్ వస్తుంది అని చెప్పి ఎగ్జిస్టింగ్ పబ్లిక్ ఆఫీసర్స్ ఆల్రెడీ పవర్లో ఉన్న ఎవరిని అడుగుతాం మీ దగ్గర పవర్ ఉందా అని? పవర్ లేని వాళ్ళని ఎలా అడుగుతామండి? కాదు కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్లో ఉన్న వాళ్ళని అసలు ఏ అథారిటీతో మీరు ఈ పవర్లో కూర్చున్నారు అని అడగాలి అన్నప్పుడు మనం వాడేది క్యో వారెంటో, అండర్ వాట్ అథారిటీ అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రీఫ్ సమరీ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్. ఒక్కసారి క్విక్ రివిజన్ ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. నిజానికి ఈ పాయింట్స్ ఒకసారి చదువుకుంటే గుర్తుండదు, ఒక అట్లీస్ట్ 5 to 6 times చదువుకోండి. బై హార్ట్ చేయాల్సిన కీ టర్మ్స్ ఉంటాయి. అలాగే నాతో పాటు క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా నేను చెప్తాను ఏ కీ టర్మ్స్ ఏ వాటికి గుర్తుపెట్టుకోవాలి అని. అవన్నీ కూడా నీట్గా 1 పేజ్లో రాసుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 times బై హార్ట్ చేయండి, సరేనా? హీబియస్ కార్పస్ బాడీ రిలేటెడ్ వాటిల్ని హీబియస్ కార్పస్ అని అంటాం. హీబియస్ కార్పస్ మిస్సింగ్ బాడీ ఆర్ బ్రింగ్ ద బాడీ అని చెప్పి మనం కోర్టు వారిని ఆ పర్సన్ని హాజరు చేయమని చెప్పండి అని అడుగుతాం. నెక్స్ట్ మ్యాండమస్, కమాండ్ చేయడం, మ్యాండేట్ చేయడం, డైరెక్షన్ చెప్పడం. ఒక ఆఫీసర్ ఉన్నారు, పబ్లిక్ ఆఫీసర్ చేయాల్సిన పబ్లిక్ డ్యూటీస్ చేయట్లేదు. కాబట్టి కోర్ట్ నుంచి వాళ్ళకు ఒక కమాండ్ ఇప్పిస్తాం, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇప్పిస్తాం, చేయాల్సిన పనులు చేయండి అని చెప్పడం, అది మ్యాండమస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎనీ పబ్లిక్ అథారిటీ. వీళ్ళు మ్యాండమస్లో ఎనీ పబ్లిక్ అథారిటీ అంటే కోర్ట్స్ వస్తాయి, ట్రైబ్యునల్స్ వస్తారు, అందరూ వస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రొహిబిషన్. సీనియర్ కోర్టుతో లోవర్ కోర్ట్ చేత చెప్పిస్తున్నాం. సీనియర్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి లోవర్ కోర్ట్కి చెప్పిస్తున్నాం ఏమని? ప్లీజ్ వీఆర్ ప్రివెంటింగ్ యూ, తప్పులు చేయొద్దు, ఫార్బిడ్ చేపిస్తున్నాం. ఫార్బిడ్ అంటే ప్రివెంట్ అని నేర్చుకున్నాం. ప్రివెంట్ చేపిస్తున్నాం ఏమని? హైకోర్టు సుప్రీంకోర్టు చేత లోవర్ కోర్ట్కి చెప్పించి ప్రొహిబిట్ చేపిస్తున్నాం, మీరు తప్పులు చేయకండి అని ప్రివెంట్ చేయించడానికి యూజ్ చేసేది ప్రొహిబిషన్. తప్పు ఆల్రెడీ జరిగిపోయింది, ప్రివెన్షన్ స్టేజ్ కాదు, ఆల్రెడీ తప్పు జరిగిపోయింది. అలాంటప్పుడు సర్షరైని యూజ్ చేస్తాం. హైకోర్టు దగ్గరికి వెళ్ళి చెప్తాం, హైకోర్టు కానీ ఎనీ ఆఫ్ ద సీనియర్ కోర్ట్, సుప్రీంకోర్టు కానీ హైయర్ కోర్ట్ కానీ ఎనీ ఆఫ్ ద హైయర్ కోర్ట్ బేసికలీ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం, మీ కింద లోవర్ కోర్ట్స్, ట్రైబ్యునల్స్, క్వాసై బాడీస్ తప్పులు చేసేసారు, ఇంజస్టిస్ జరిగిపోయింది, ఎర్రర్స్ ఆల్రెడీ అయిపోయాయి, ప్లీజ్ యూ డూ జస్టిస్ అని ఇప్పుడు చెప్తున్నాం. సర్షరైతో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ ఏంటి? క్వాషింగ్. తప్పు జరిగినప్పుడు క్వాష్ చేసేసేయండి, లోవర్ కోర్ట్ చేసిన తప్పుని క్వాష్ చేసేసేయండి, ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసేయండి అని చెప్పడం సర్షరై. అండ్ లాస్ట్ ఇస్ క్యో వారెంటో. కరెంట్లీ పొజిషన్లో ఉన్న వాళ్ళని మీరు అసలు ఏ అథారిటీతో అక్కడ ఉన్నారు అని అడగడం క్యో వారెంటో. సో ఈ పాయింట్స్ ఇంతవరకు అయితే ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి.